హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఇద్దరు 1997లో విడుదలైన తమిళ డబ్బింగ్ చిత్రం. ఈ సినిమాకి మణిరత్నం గారు రచించి డైరెక్ట్ చేసి నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో హీరోలుగా మోహన్ లాల్ గారు, ప్రకాష్ రాజ్ గారు, హీరోయిన్లుగా ఐశ్వర్య రాయ్, టబు, గౌతమి, రేవతి నటించారు. అండ్ ఒక ముఖ్య పాత్రలో నాజర్ గారు నటించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాతోటే సినిమా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ గారు డబుల్ రోల్ ప్లే చేసి ఉంటారు. సినిమాలో అత్యంత విజయవంతమైనది సంగీతం ఏఆర్ రెహమాన్ గారు అందించారు. సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ వహించారు. మలయాళంలో కూడా ఇరువరు పేరిటనే ఈ సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా గెలుచుకుంది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా స్టోరీ విషయానికి వస్తే 1950ల నాటి కాలంలో సినిమా ప్రారంభమవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నటుడు ఆనంద్ అంటే మోహన్ లాల్ గారు సినీ రంగంలో ఎదిగే ఒక మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో సినిమా ప్రారంభమవుతుంది. అతని మామయ్య సహకారంతో ఒక సినిమాలో హీరో పాత్రకు ఆడిషన్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టూడియోకి వెళ్ళిన ఆనంద్ దర్శకుడు ఇతర సినిమా బృందం వచ్చేలోగా అక్కడున్న సెట్ ప్రాపర్టీ కత్తితో తన కత్తి విద్య ప్రదర్శన నైపుణ్యాలను పరీక్షించుకుంటూ ఉంటాడు. ఇంతలో తన వ్యంగ్య కవితలతో అక్కడికి వచ్చిన రచయిత సమరసూర్యాన్ని అంటే ప్రకాష్ రాజు గారిని కలిసి అతనితో చిరు వాగ్వాదం చేస్తాడు. ఈ వాగ్వాదం ఇద్దరి మధ్య పరస్పర గౌరవాన్ని పెంచేందుకు కారణమవుతుంది. సమరసూర్యం నైపుణ్యానికి ఆకర్షించబడ్డ ఆనంద్ తన ఆడిషన్లో చెప్పేందుకు డైలాగులు రాసి పెట్టమని కోరతాడు. సమరసూర్యం డైలాగుల సహకారంతో ఆనంద్ సినిమా దర్శకుడిని ఆకట్టుకుని ఆ చిత్రానికి హీరోగా అవకాశం పొందుతాడు. ఆ కారణంగా ఆనంద్కి సమరసూర్యంతో స్నేహం అభివృద్ధి చెందుతుంది. ఆనంద్కి సమరసూర్యం జయప్రకాశం అంటే నాజర్ నడిపిస్తున్న తన రాజకీయ పక్షాన్ని పరిచయం చేస్తాడు. కాలం గడిచే కొద్దీ ఆనంద్ ఆ పార్టీ సిద్ధాంతాలను సొంతం చేసుకుంటాడు. ఆనంద్ పల్లెటూరు పిల్ల అయిన పుష్ప అంటే ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకుంటాడు. పార్టీ నాయకుని సమక్షంలో సమరసూర్యం మరో పల్లెటూరు అమ్మాయి రేవతిని పెళ్లి చేసుకుంటాడు. మద్రాసు తిరిగి రాగానే ఆనంద్కి ఆర్థిక సమస్యలతో సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోయిందనే చెడ్డ వార్త ఎదురవుతుంది. సమరసూర్యం తమ పార్టీ ఎన్నికల్లో గెలుపొందిందని సంబరపడుతూ ఉండగా నిరుత్సాహంతో ఆనంద్ మళ్ళీ తన పాత పద్ధతిలో సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేస్తూ గడుపుతుంటాడు. ఆ చిన్న వేషాలను చిన్న భాగాలను కూడా బాగా వేసేందుకు అవసరమైన ప్రేరణ కోల్పోయి మరింత కింది పాత్రలను దిగజారిపోతాడు. చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా దిగజారిపోతాడు. అలాంటి ఒకానొక షూటింగ్లో ఆనంద్కి అతని మామయ్య తల్లి కలిసి వచ్చి పుష్ప తన ఇంట్లో జరిగిన తీవ్ర ప్రమాదంలో మరణించిందన్న వార్త చెప్తారు. తీవ్ర శోకంలో బాధపడుతున్న ఆనంద్ వద్దకు వెళ్ళి సమరసూర్యం ఓదారుస్తాడు. కొద్ది రోజులకు ఆనంద్ సహాయకుడు ఢిల్లీ గణేష్ గతంలో రద్దయిన చిత్ర దర్శకుడు తన కొత్త సినిమా ఆడిషన్ కోసం పిలిచాడని సమాచారం ఇస్తాడు. ఆనంద్ చాలా సంతోషంతో సమరసూర్యాన్ని పిలుచుకొని వెళ్తాడు. సమరసూర్యం ఆనంద్ ఆడిషన్ కోసం డైలాగులు రాసేందుకు ప్రసవ వేదన పడుతున్న గర్భవతి అయిన భార్యను కూడా విడిచి పరుగు తీస్తాడు. అతను ఆనంద్కి డైలాగులు మరోసారి రాసిస్తాడు. ఆనంద్ హీరోగా ఆ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమాలో ఆనంద్కి జంటగా ఎదుగుతున్న హీరోయిన్ రమణి అంటే గౌతమి నటిస్తుంది. సినిమా అద్భుత విజయాన్ని అందుకొని ఆనంద్కి గొప్ప పేరు సంపాదించి పెడుతుంది. పార్టీ ప్రజల దృష్టిలో పడేందుకు ఆనంద్ ప్రజాదరణను వినియోగించుకొని సమరసూర్యం ప్రోత్సహిస్తాడు. అతని తర్వాతి సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు ఆనంద్ రమణిల మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది. ఆమెపై కన్నేసిన ఆమె మామయ్య దీనివల్ల ఆమెను కొడతాడు. రమణి అక్కడి నుంచి ఆనంద్ వద్దకు వచ్చేస్తుంది. ఆనంద్ ఆమెను పెళ్లాడతాడు. ఈ సమయంలో పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ముందు జయప్రకాశం ఆనంద్కి ముఖ్యమైన అవకాశం ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటిస్తాడు. ఆనంద్ కేవలం సినిమా నటుడని, అతనికి పార్టీపై తగినంత ఆసక్తి లేదని భావించే సమరసూర్యానికి ఇదంతా ఇష్టం ఉండదు. కానీ ఎన్నికల ముందు షూటింగ్లో పొరపాటున ఆనంద్పై కాల్పులు జరుగుతాయి.
ఇది ప్రమాదం కాదని, ఆనంద్ని చంపేందుకు ఎదుటి పక్షం చేసిన కుట్ర అంటూ ప్రచారం చేస్తారు. పార్టీ ఎన్నికల్లో 234 సీట్లకు 155 సీట్లు గెలిచి విజయం పొందుతుంది ఆ పార్టీ. జయప్రకాశం ముఖ్యమంత్రి పదవిని నిరాకరిస్తాడు. ఆనంద్ గట్టి మద్దతుతో సమరసూర్యం ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అప్పటి నుంచి సమరసూర్యం తన పదవికి ఆనంద్ ముప్పుగా భావిస్తాడు. ఆనంద్ని పార్టీ ప్రతినిధిగా ఉంచుతాడు. మంత్రి పదవి ఇవ్వడు. ఆనంద్ స్వయంగా తనకు ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వాలని కోరినా సినిమాలో నటనకు స్వస్తి చెప్పకపోతే మంత్రి పదవి ఇచ్చేది లేదని సమరసూర్యం తెగేసి చెప్తాడు. ఓ కారు ప్రయాణంలో తోటి పార్టీ నాయకులు ఆనంద్ పక్షం తీసుకొని సమరసూర్యం ఆనంద్ని కావాలనే క్యాబిన్లో చేర్చుకోలేదని అంటారు. ఆగ్రహించిన ఆనంద్ వారందరినీ కారు నుంచి దింపేస్తారు. దీనికి ముందు అటు సమరసూర్యం సాహిత్యాన్ని ప్రేమించే ఓ పల్లెటూరు అమ్మాయి టబుతో వివాహేతర సంబంధం నేర్పుతుంటాడు. ఆమెను మొదట పార్టీ ఎన్నికల్లో గెలవక పూర్వం పార్టీ కోసం పోరాడుతున్నప్పుడు కలుస్తాడు. కవితాత్మకంగా రాసిన ఉత్తరానికి స్పందించి ఆమె తన కుటుంబాన్ని వదులుకొని వచ్చేస్తుంది. అతను ఆమెని రెండో భార్యగా పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు రమణితో వివాహం అనంతరం రానున్న సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ఆనంద్ ఆడిషన్ చేస్తూ ఉంటాడు. నటి కల్పన అంటే ఐశ్వర్యరాయ్ తన మరణించిన భార్య పుష్పని పోలి ఉండడంతో ఆనంద్ ఇబ్బంది పడతాడు. వేరే హీరోయిన్ని ఎంచుకుందాం అనుకుంటుండగా కల్పన చాలా అందంగా ఉందని, మంచి నటి అవుతుందని అతని భార్య రమణి అడ్డు చెప్తుంది. ఆ తర్వాత కల్పన చనువుగా మెలగడంతో ఆనంద్ మరీ ఇబ్బంది పడతాడు. ఆనంద్కి ప్రమాదవశాత్తు బుల్లెట్ గాయం అయినప్పుడు ఆ సమయంలో కల్పనని పుష్ప అంటూ తెలియని స్థితిలో పలుమార్లు పిలుస్తాడు. ఈ విషయం పట్టుకొని కల్పన పుష్ప ఎవరంటూ ఆరా తీయడంతో తప్పక తన మొదటి భార్యకి ఆమెకి ఉన్న పోలికని చెప్పేస్తాడు. ఇది వారిద్దరి నడుమ వివాహేతర సంబంధానికి నాంది అవుతుంది. జయప్రకాశం అనారోగ్యంతో మరణిస్తాడు. జయప్రకాశం మరణాంతరం ఆయన సంతాప సభలో ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పొరపాట్లు జరుగుతున్నాయని, స్వార్థం, అవినీతి చోటు చేసుకుందని, ఇలాంటి ప్రభుత్వం కోసమా ఓటేసింది మనం సామాన్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని అంటాడు. దీంతో ఆనంద్కి సమరసూర్యానికి మధ్య వైరం తారాస్థాయికి చేరుతుంది. పార్టీ వర్కింగ్ కమిటీ ముఖ్యమంత్రి సమరసూర్యం ఆనంద్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంటారు. ఇదండి ఈ ఇద్దరు సినిమా స్టోరీ. ఈ సినిమా మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.